సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరివన్. ఈరోజు మన ఛానల్లో ఈ మహేంద్ర స్కార్పియోన్ గురించి చూద్దాం అనమాట. సో ఈ స్కార్పియోన్ వచ్చేసి స్కార్పియో క్లాసిక్కి కాంపిటేటర్. సో దిస్ ఈస్ ద లగ్జరీ వర్షన్, అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ స్కార్పియో అని చెప్పొచ్చు. సో దీని స్పెక్ చూద్దాం ఇప్పుడు. దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే మహేంద్ర బిల్డ్ క్వాలిటీ తెలిసిందే కదా, చాలా హెవీగా ఉంది. One second. One eternity later. దీని హుడ్ వచ్చేసి చాలా వెయిట్ ఉందన్నమాట. మహేంద్ర బిల్డ్ క్వాలిటీ తెలిసిందే కదా, చాలా బాగుంటుంది. వి రిక్వైర్ 2 hands టు లిఫ్ట్ దిస్ హుడ్, బట్ దీనికి హైడ్రాలిక్ ఏమి ఇవ్వలేదు. సో అందుకే కొంచెం టాస్కర్ ఉంది. సో దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే ఇది 2.2 లీటర్ 2198cc ఇన్లైన్ 4 cylinder 4 valve ఎంహాక్ డీజిల్ ఇంజన్. మీకు మహేంద్రలో తెలిసిందే కదా, అన్ని ఎంహాక్ ఇంజన్సే వస్తాయి. సో దిస్ ఈస్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఎంహాక్ ఇంజన్. సో పెట్రోల్ ఇంజన్స్ వచ్చేసి వేరే వస్తాయి. దిస్ ఈస్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఎంహాక్ ఇంజన్. అండ్ దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే లైట్ సెటప్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్ ఇచ్చారు. హెడ్ లైట్ వచ్చేసి ఇది అండ్ ఎల్ఈడి ఇచ్చారు. ఇదంతా స్వైప్ ఇండికేటర్ ఇచ్చారు. సో దీనికి క్రోమ్ గ్రిల్ ఇచ్చారనమాట, విచ్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ దిస్ కలర్. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి అండ్ ప్రొజెక్టర్ సెటప్ ఇచ్చారు, చిన్న ప్రొజెక్టర్. అండ్ దీనికి ఫ్రంట్ 2 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, ఇటొకటి అండ్ ఇటొకటి. చిన్న రేడియేటర్ గ్రిల్ ఇచ్చారు ఇంటేక్ కోసం. సో ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశారు, అయినా కొంచెం డీజిల్ ఇంజన్ కాబట్టి కొంచెం నాయిసీగానే ఉంది. సో దీని సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే ఇది 4.6 centimeters లెంత్, 1.8 centimeters హైట్, 2.7 centimeters వీల్ బేస్తో వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 187 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది, విచ్ ఈస్ గ్రేటర్ ఫర్ దిస్ మచ్ బిగ్ ఎస్యూవీ. ఏ రోడ్స్లోకైనా తీసుకెళ్ళిపోవచ్చు. మీకు 4x4 ఆప్షన్ ఉంటే, బట్ దిస్ ఈస్ ద రేర్ వీల్ ఆప్షన్ అండ్ మాన్యువల్ ఆప్షన్ అనమాట. సో దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 245/65 R17 inch అలాయ్ వీల్. సో దిస్ ఈస్ ద టాప్ ఎండ్ వర్షన్ కాబట్టి అలాయ్ వీల్ ఇచ్చారు. అండ్ దీనికి 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారనమాట, 4 sides డిస్క్ బ్రేక్స్. సో బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కార్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సైడ్ నుంచి చూస్తుంటే ఒక బాక్సీ డిజైన్ ఉంది. క్లాసిక్తో కంపేర్ చేస్తే కొంచెం బాక్సీనెస్ తగ్గింది, ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ స్కార్పియో కాబట్టి. అండ్ ఈ కార్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. 57 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఆ మైలేజ్ అవన్నీ మనం కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ ఇది వచ్చేసి ఇది ఫ్యూయల్ అండ్ ఇది వచ్చేసి యాడ్ బ్లూ టు రెడ్యూస్ పొల్యూషన్ అనమాట. లేటెస్ట్గా వచ్చే BS6 డీజిల్ కార్స్ అన్నిటికీ యాడ్ బ్లూ అనేది యాడ్ చేస్తారు టు రెడ్యూస్ ఇట్స్ పొల్యూషన్ అండ్ టు కంట్రోల్ పొల్యూషన్ నార్మ్స్. సో దీని బ్యాక్ చూసుకున్నట్లయితే ఏరోడైనమిక్స్ అన్నిటిని చంపేసి ఒక కట్టు కొట్టేసింది అనమాట, బాక్స్ లాగా. సో దీని బ్యాక్ చూసుకున్నట్లయితే 1.9 centimeters విడ్త్తో వస్తుంది. అండ్ దీని బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా పార్కింగ్ సెన్సర్ ఇచ్చారు. అండ్ మీకు 2 doors ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ డోర్ కూడా మీకు పార్కింగ్ సెన్సర్ ఇచ్చారు. సో మీకు 3rd row సీట్స్ క్లోజ్ చేశారు కాబట్టి మీకు ఎంత స్పేషియస్గా ఉంది. 460 liters బూట్ స్పేస్తో వస్తుంది. అండ్ దిస్ ఈజ్ సమ్ కార్స్. సో అదేంటో మనకు తెలియదు, దట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్. అండ్ మీరు లోపల నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు లైక్ ద క్లాసిక్ స్కార్పియో. బట్ మీకు ఈ సీట్స్ సైడ్ బై సైడ్ అనేది ఉండదు. మీకు ఇన్నోవాకి లేదా నార్మల్ కార్స్కి ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట 3rd row. సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ స్కార్పియో అన్న బ్యాడ్జింగ్ ఇచ్చారు, వైపర్ ఇచ్చారు, వైపర్ వాటర్ బ్రేక్ లైట్ ఎవ్రీథింగ్ అన్ని ఇచ్చారు. అండ్ డ్రైవర్ కూడా మీకు స్వైప్ ఇండికేటర్స్ ఇచ్చారనమాట. సో కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో కార్ లోపల చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది. మాన్యువల్ కాబట్టి ఆబ్వియస్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-speed ట్రాన్స్మిషన్. అండ్ మీకు రేర్ చూసుకున్నట్లయితే ఎనఫ్ లెగ్ రూమ్ ఉందన్నమాట, ఎనఫ్ థై సపోర్ట్ కూడా ఉంది. అండ్ కంఫర్టబుల్గా ఉంది, సీట్స్ చాలా బాగుందన్నమాట. అండ్ రేర్ రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ 1 hook 3 handles ఇచ్చారు, బట్ డ్రైవర్కి ఎటువంటి హ్యాండిల్ ఇవ్వలేదు. అండ్ ఈ కలర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. హార్డ్ ప్లాస్టిక్, ఇవన్నీ హార్డ్ ప్లాస్టిక్స్ ఇచ్చారు. ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు అనమాట. సో పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మీకు రేర్ చూసుకున్నట్లయితే మీకు ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏసీ టైప్ సి ఛార్జింగ్ సాకెట్. అండ్ మీకు ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, ట్విన్ కప్ హోల్డర్స్. అండ్ మీకు ఇవన్నీ కంపెనీ సీట్స్ అనమాట. సో స్కూప్డ్ అవుట్ సీట్స్ ఇచ్చారు, సో దట్ మీకు లెగ్ రూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ మీకు రేట్లయితే చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చారు. ఇటు సైడ్ మీకు ఇక్కడ చైల్డ్ సీట్ కూడా ఇచ్చారు. అండ్ ఇది గ్లోబల్ అండ్ క్యాప్ చైల్డ్ సేఫ్టీలో 3 star వచ్చిందనమాట. సో 3rd row వచ్చేసి క్లోజ్ చేస్తారు కాబట్టి వీ కెనాట్ యాక్సెస్ బికాస్ బూట్ యూటిలైజ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చాలా హెవీ ఉంది కాబట్టి మీకు ఇట్లాంటి ఫుట్ రెస్ట్ కావాల్సిందే కార్ క్లైమ్ చేయాలంటే. సో ద వే ఆఫ్ క్లైంబింగ్ అండ్ ఎస్యూవీ ఎట్లా అంటే ఇట్లా ఫుట్ రెస్ట్ మీద లెగ్ ప్లేస్ చేసి ఇట్లా పట్టుకొని ఇట్లా దుంకాలన్నమాట.
అప్పుడే మజా వస్తుంది ఎస్యూవీ ఎక్కిన మజా. సో దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే యానలాగ్ ఇచ్చారు. 1 సెకండ్, లెట్స్ ఆఫ్ ది సిగ్నల్. ఓకే, యానలాగ్ ఇచ్చారు అండ్ మధ్యలో కొంచెం డిజిటల్ సెటప్ ఇచ్చారనమాట, విచ్ లుక్స్ బ్యూటిఫుల్ ఫర్ దిస్ కార్. సో ఇది స్పీడోమీటర్, ఇది ఆర్పిఎం మీటర్, ఇది ఇంజన్ టెంపరేచర్, ఇది మీకు ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ దీస్ ఆర్ సమ్ టైం వార్నింగ్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో మీకు ఇవన్నీ యాక్సెస్ చేసుకోవాలంటే మీకు ఈ బటన్ ఉంటుంది. సో వీటిలో చూసుకోవచ్చు. సో మీకు ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కార్ ఇన్ఫో, డ్రైవర్ ఇన్ఫో ఇవన్నీ వస్తాయి దీంట్లో. క్రూజ్ కంట్రోల్ కూడా మీకు ఇక్కడ యాక్టివ్ చేసుకోవచ్చు అన్ని. అండ్ మహేంద్ర న్యూ లోగో, ఓల్డ్ లోగో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ పెడతాను ఓల్డ్ లోగో. అండ్ మీకు ఇక్కడ అన్ని ఇచ్చారనమాట, హెడ్ లైట్ సెటప్ ఇవన్నీ. అండ్ ఇది పుష్ బటన్ స్టార్ట్ కాజ్ ఇట్ ఇస్ అ టాప్ అండ్ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ బటన్, విండో లాక్ అన్నీ ఇచ్చారు. అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ ద మిర్రర్స్. అండ్ మీకు చూసుకున్నట్లయితే డాష్బోర్డ్ చాలా బాగుంది. దీనిలో ఆండ్రాయిడ్ ఆటో ఉంది కానీ యాపిల్ కార్ప్లే లేదనమాట, విచ్ ఇస్ సమ్ డిసప్పాయింటింగ్. సో ఈ బటన్స్ అన్నీ ఏంటంటే SOS టు కాల్ మహేంద్ర ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ వస్తే. అండ్ ఇది 360 degrees కెమెరా అనుకుంటారు, బట్ ఇది 360 degrees సెన్సార్ కెమెరా అనేది రేర్ కెమెరా యాక్టివ్ అవుతుంది. అండ్ ఇది ఆటో బ్రేకింగ్ అది. అండ్ ఇది పవర్ ల్యాంప్, పార్కింగ్ లైట్స్ అండ్ డైరెక్షన్ కంట్రోల్ బటన్ అండ్ ఇది డౌన్ హిల్ అసిస్ట్ అండ్ డ్రైవింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో దీని మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట కార్ది, చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్ క్వాలిటీ. ఒకసారి విని చూద్దాం. అండ్ దీనికి వెంటిలేటెడ్ సీట్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. అండ్ డ్యూయల్ జోన్ క్లైమేటిక్ కంట్రోల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. బట్ వెంటిలేటెడ్ సీట్స్ ఒక్కటిస్తే చాలా బాగుండేది, బట్ వెంటిలేటెడ్ సీట్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింటింగ్ అనమాట. అండ్ దీని గ్లవ్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది విత్ AC ఫంక్షన్ విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. అండ్ దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు అండ్ సేఫ్టీ రేటింగ్ అవన్నీ నేను మాట్లాడదాం. అండ్ దీనికి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఈస్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో పానరామిక్కే మీకు ఫుల్ సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇది మీరు మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ కవర్స్ ఇంకా మీకు ఓపెన్ చేయలేదు కాజ్ ఇట్ ఇస్ 2022 మోడల్ కార్. అండ్ మీకు ఇది ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్తో ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు దీని మ్యూజిక్ క్వాలిటీ చూద్దాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇరగదీసేస్తుంది అనమాట. 4 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు, సూపర్ ఉంది మ్యూజిక్ క్వాలిటీ కూడా. సో ఇక్కడ స్కార్పియోన్ బ్యాడ్జింగ్ అండ్ ఇవన్నీ లెదర్ ఫినిషెస్. అండ్ ఇక్కడ సోనీది సబ్ వూఫర్ ప్లేస్ చేశారు. సో ఇంకంతే, ఇంకెందుకు డ్రైవ్ చేస్తాం. సో గైస్ దీని ఇంజన్ సౌండ్ వినండి. సో ఇంజన్ అంతా రీఫైండ్ ఏం లేదనమాట, కొంచెం నాయిసీగానే ఉంది. సో ఇట్లాంటి కాజన్స్ వస్తూ ఉంటాయి అనమాట, సీట్ బెల్ట్ వేసుకోకపోయినా, లో ఫ్యూయల్ వార్నింగ్స్, ఇట్లాంటి కాజన్స్ అన్నీ వస్తాయి. యాజ్ ఇట్ ఈస్ అనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట టు డ్రైవ్. అండ్ ఎటువంటి బ్యాడ్ రోడ్స్ అయినా యాజ్ ఇట్ ఈస్ అండ్ బిగ్ SUV విత్ 187mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయగలదు ఎటువంటి పాట్ హోల్స్ అయినా. అండ్ ఇది మహేంద్ర ఒరిజినల్ హార్న్, మహేంద్ర తార్స్ అన్నిటికీ వస్తుంది XUV 700తో సహా. సో దీని పవర్ స్పెక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 2.2 లీటర్ ఇంజన్ కదా, ఇట్ ఈస్ ఎ టర్బోచార్జ్డ్ ఎంహాక్ ఇంజన్. సో మహేంద్రలో కార్స్ అన్నిటికీ లైక్ తార్స్, డీజిల్ తార్స్ అన్నిటికీ ఇదే ఇంజన్ ప్రొవైడ్ చేశారు. సో ఈ 2.2 లీటర్ 2198cc ఇంజన్, ఇది BS6 ఇంజన్ అనమాట. సో దీని పవర్ వచ్చేసి 172 bhp అండ్ 370 Nm స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది. పవర్ కూడా చాలా బాగుంది అనమాట, ఈ కార్కి ఈ ఇంజన్కి ప్రాపర్గా సరిపోతుంది. అండ్ ఈ పవర్తో మీకు దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 15 to 18 km/లీటర్ మైలేజ్ ఇస్తుంది మీరు డీసెంట్గా డ్రైవ్ చేస్తే. అండ్ దీని బాడీ రోల్ చూసుకున్నట్లయితే కొంచెం వెల్ కంటైన్డ్ ఉంది కంపేర్డ్ టు స్కార్పియో క్లాసిక్ వచ్చేసి నాకు అంత నచ్చదు అనమాట. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ బట్ కొంచెం నాకు ఎందుకో అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది ఎక్కువ లాంగ్ ట్రావెల్ చేయాలంటే. సో ఇది ప్రాపర్గా ఉందన్నమాట, కొంచెం అప్డేటెడ్ వర్షన్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉంది సస్పెన్షన్ సెటప్ అంతా కూడా. అండ్ దీని స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ వీల్ అంత హెవీ ఏం లేదు, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్తో ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్లో కూడా 8-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది అనమాట. అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో రన్ అవుతుంది. అండ్ ఇది 4x2 వేరియంట్ అండ్ 4x4 కూడా ఉంటుంది దీనిలో, విచ్ యూ కెన్ టేక్ ఎనీవేర్ ఎనీ టెరైన్స్, దేనిలోకైనా తీసుకెళ్ళిపోవచ్చు. బట్ ఇది 4x4 వర్షన్ అనమాట.
సో దీని క్లచ్ చూసుకున్నట్లయితే క్లచ్ అంతా కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. బండి చాలా బాగుంది అనమాట. ఒకసారి మీరు ఇఫ్ ఎనీబడి వాంట్ పర్చేస్ దిస్ కార్, లైక్ స్కార్పియోన్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూ కెన్ గో టెస్ట్ డ్రైవ్ ద కార్ అండ్ మీరు దాన్ని బట్టి మీకు చూసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీని రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫార్చునర్కి ఏం తగ్గదు అనమాట, చాలా బాగుంటుంది రోడ్ ప్రెజెన్స్ కూడా. అండ్ దీనికి సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్లయితే చైల్డ్ సేఫ్టీకి 3 స్టార్ ఇచ్చారు అండ్ గ్లోబల్ ఇన్క్యాప్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందాక నేను హుడ్ ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. సో మరి టాప్ ఎండ్కి హైడ్రాలిక్ స్టార్ట్స్ ప్రొవైడ్ చేశారో లేదో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ప్రొవైడ్ చేయకపోతే ప్లీజ్ మహేంద్ర ట్రై టు ప్రొవైడ్ ఏ హైడ్రాలిక్ హుడ్ అనమాట. సో లిఫ్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్కార్పియోన్ అనేది క్లాసిక్ నుంచి 2022లో లాంచ్ అయింది అండ్ 2022 వరకు స్కార్పియో క్లాసిక్ రన్ అవుతుంది. అండ్ స్టిల్ స్కార్పియో క్లాసిక్ ఈజ్ రన్నింగ్, ఎందుకంటే చాలామంది ఫ్యాన్ బేస్ ఉందన్నమాట స్కార్పియో క్లాసిక్కి. అండ్ స్కార్పియో అందుకు కూడా లేటెస్ట్గా చాలామంది అఫీషియల్స్ అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు. సో ఈ కార్ గురించి ఇంతే మరి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా ఉందో నాకు